పిల్లలందరూ స్కూల్‌కి వెళ్ళాలి అంటే కంపల్సరీ ఏదో ఒక డ్రామా అయితే చేస్తారు కదా! లిటరల్లీ నాకైతే చాలా నవ్వొచ్చింది. ఏంటంటే మా పాప స్కూల్‌కి వెళ్ళాలి అంటే దగ్గడం అంటే దొంగగా దగ్గడం నేర్చుకునింది. అంటే దగ్గుతుంది అంటే కోల్డ్ ఉంటుంది, కాఫ్ ఉంటుంది కాబట్టి స్కూల్‌కి పంపించము అని చెప్పేసి వన్ డే అలా చేసింది. సో, ఇంక వాళ్ళ డ్యాడీ వచ్చేసి పాపకు బాగా దగ్గుంది స్కూల్‌కి వద్దులే అన్నాడు అంతే. నెక్స్ట్ డే కూడా సేమ్ రిపీట్. ఇంకిలా కాదని చెప్పేసి తగ్గుతున్నావా? సరే తగ్గేసేయి మళ్ళీ రెడీ చేస్తా అని చెప్పి వదిలేసాను ఈరోజు. లిటరల్లీ తను స్కూల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత అడుగుతుంది, "మమ్మీ నేను రేపు స్కూల్‌కి వెళ్ళేదొద్దా మమ్మీ" అని. "ఎందుకు?" అని అడిగితే, "తగ్గొస్తుంది మమ్మీ" అంటుంది. సో, చిన్న పిల్లలకి ఎప్పుడైనా సరే మనం చేసే అలవాటే. అయ్యో! పాపం బిడ్డ తగ్గుతుందే, కోల్డ్ ఉంది అనుకున్నామనుకోండి, నెక్స్ట్ డే సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. కాబట్టి చిన్న పిల్లలకి కోల్డ్, కాఫ్ లైక్ అన్నీ నార్మల్. ఏదైనా ఫీవర్ వస్తుందంటే మాత్రమే స్కూల్‌కి స్టాప్ చేయండి. మరి చిన్న పిల్ల కదా! అందుకని చెప్పేసి వాళ్ళ డ్యాడీ వద్దులే అక్కడ ఇబ్బంది పడుతుంది అన్నారు. నెక్స్ట్ డే నుంచి మా హస్బెండే రియలైజ్ అయ్యారు. ఏంటంటే వామ్మో! నటిస్తోందా పాప అని. కాబట్టి చిన్న పిల్లల్ని అంత తక్కువ అంచనా వేయకండి. అయ్యో! చిన్న పిల్ల తనకేం తెలీదు అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు చూసుకోగలరు. అండ్ మనం కూడా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి అప్పుడప్పుడు స్కూల్‌కి కూడా కాల్ చేసి మాట్లాడుతూ అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళ సిట్యుయేషన్ అక్కడ ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. కాబట్టి చిన్న పిల్లలకి కోల్డ్, కాఫ్ ఎక్కువగా ఉంటే నిజమైతే స్టాప్ చేయాలి. అంతేకానీ లేదు అక్కడ నటిస్తుంది అంటే కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలి. సో, ఈరోజు జరిగిందైతే అదే మా పాపతో. ఇట్స్ ఓకే. తను ఒక్కరోజు లీవ్ పెట్టుకున్నంత మాత్రాన ఏదో ఐఏఎస్ ఆఫీసర్ కాస్త ఐఏఎస్ అవ్వకుండా అయితే ఏం ఆగలేదు. ఇట్స్ ఓకే అనుకోని నెక్స్ట్ డే కంపల్సరీగా స్కూల్‌కైతే పంపించాను. ఇక్కడ చూసారా డ్రామా స్టార్ట్. స్కూల్‌కొద్దా? ఎందుకు? ఇంట్లో ఏం చేస్తావు? గట్టిగా మాట్లాడు. ఆ? ఆడుకుంటావా? నువ్వు తినేసి ఆడుకునేక నిన్ను పెంచుతాను లేదే స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలా.